మీకు తెలుసా మనం తిన్న ఆహారం కొవ్వుగా ఎలా మారుతుందో? మనం తిన్న ఆహారం అనేది నేరుగా కొవ్వులాగా నిల్వ కాదు. అది కొవ్వులాగా మారడానికి కారణం ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్. తెల్ల రైస్ లేదా చక్కెర, రొట్టెలు మన జీర్ణ వ్యవస్థ దాన్ని గ్లూకోజ్ గా మార్చి రక్తంలోకి పంపుతుంది. గ్లూకోజ్ స్థాయి పెరగగానే కోమ్ల గ్రంథి ఇన్సులిన్స్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ ను కణాల సెల్స్ లోకి పంపి శక్తిని ఇస్తుంది. మన శరీరంలోని గ్లూకోజ్ ని 3 విధాలుగా వాడుకుంటుంది. మన ఆలోచన కోసం, ఏదైనా పని కోసం, గుండె పనితీరు కోసం వెంటనే పంపిస్తుంది. మిగిలిన గ్లూకోజ్ ని కాలేయం కండరాలు గ్లూకోజన్ రూపంలో దాచుకుంటాయి. ఇది మన మొబైల్ బ్యాటరీ లాంటిది. ఇది సుమారుగా 2000 క్యాలరీస్ మాత్రమే దాచుకుంటుంది. మనం ఎక్కువ తిన్నప్పుడు గ్లూకోజ్ బాగా నిండిపోతాయి. అది దాచుకోగా మిగిలిన గ్లూకోజ్ ని కాలేయం ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. అలా ప్రతిరోజు అవ్వడం వల్ల కొత్తగా కొవ్వును తయారు చేస్తుంది. ఈ కొవ్వు కణాలు బెలూన్ లాంటివి. కొవ్వు చేరిన కొద్దీ అవి ఉబ్బుతాయి. ఇది మనం బరువు పెరగడానికి, పొట్ట రావడానికి ముఖ్యంగా కారణమవుతాయి. మనం ఏది తిన్నా, ఎంత తిన్నాం అన్నది కాదు, దాని ఖర్చు అనేది చేయకపోతే అది కొవ్వుగా మారుతుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.